మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇంకొక విషయం, సాధారణంగా మనకు ఐటీ పీపుల్ ఉన్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. సో కొన్నిసార్లు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం అంటే వీక్ మొత్తం సాధ్యం కాని పరిస్థితుల్లో, సో వీకెండ్లో వాళ్ళు విపరీతంగా ఆడడము, బ్యాడ్మింటన్ లాంటివి మిగతా ఆటలు ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వామప్ చేయకుండా లేదా సరైన శిక్షణ లేకుండా ఆడేటప్పుడు సో స్పోర్ట్స్ ఇంజరీస్ ఈ మధ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. సో మీ దగ్గరికి ఎటువంటి స్పోర్ట్స్ ఇంజరీస్ వస్తున్నాయి? సో ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వామప్ యొక్క ప్రత్యేకత అంటే వామప్ యొక్క అవసరం ఏంటి? ముఖ్యంగా అంటే ఎలా చేస్తే ఈ లిగ్మెంట్ ఇంజరీ నుంచి మనం రక్షించుకోవచ్చు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్, మనం క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు కూడా వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ ఫర్ ద ప్లేయర్స్ చూస్తాము. అట్లాగే మనం కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేదా ఏదైనా గేమ్ ఆడేటప్పుడు వీ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్. ఆ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ లేకుండా సడన్గా జంప్ ఇన్ అయ్యి ఒక 10 ఏళ్ళ నుంచి ఆడలేదు సడన్గా ఆడేద్దాం అనుకుని, ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ సడన్గా ఆడడం వల్ల వాళ్ళు రన్నింగ్ అప్పుడు ఫుట్ స్టెప్స్ సరిగ్గా పడకపోవడం, నీ బక్కలు అయిపోవడం, నీ ట్విస్ట్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరగడం, లెగమెంట్ ఇంజరీస్ చాలా కామన్గా చూస్తుంటాం. అలాగే షోల్డర్ ఇంజరీస్ కూడా. సో వెనక్కి బ్యాక్ అని మనం షటిల్ ఆడేటప్పుడు కూడా సో దే విల్ హ్యావ్ దట్ స్లాప్ టైర్స్, ఇవన్నీ కూడా మనం ఫోర్స్ఫుల్గా కొట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ వార్మింగ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఒకటి, మనం ముందు బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ ప్లే వీ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ నీస్ వైల్ రన్నింగ్. అంటే నీ క్యాప్ లాంటివి ఏమైనా పెట్టుకోవడం ఏంటో, అంటే మనం సడన్గా ఆడుతున్నాం కాబట్టి ఇఫ్ యూఆర్ ప్లేయర్ ఫర్ అ లాంగర్ టైం ఇవన్నీ మీకు అక్కర్లేదు. సో డాక్టర్ గారు, ఇంకొకటి యాక్చువల్గా ఈ బరువు పెరగడం అనేది యాక్చువల్గా చాలామంది ఈ మధ్య ఒబెసిటీ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం కొద్దిగా అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఎక్కువ బరువు ఉంటే మోకాల మీద ఎంత ఒత్తిడి పడుతుంది? ఫర్ సపోజ్ అతను 2 కిలో అంటే 1 కేజీ 5 కిలోల ఒత్తిడి వస్తుందన్నట్టు కొంత వార్తలు విన్నాను నేను యాక్చువల్గా. అంటే మీరు ఒక 1 కిలో పెరిగితే 5 కిలోల ఒత్తిడి మీ మోకాల మీద వస్తుంది అన్నట్టు. సో ఇది నిజమా యాక్చువల్గా? సో బిఎంఐని మెయింటైన్ చేయడం ఎందుకు అవసరము? ఇది ముఖ్యంగా వయసు దగ్గర పడ్డోళ్ళు వాళ్ళ మోకాళ్ళను చాలా కాలం ఉంచుకోవాలంటే, ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ బరువు తగ్గడం అనేది ఎంత వరకు సేఫ్గా ఉంచుతుంది? సో ఇట్స్ ఏ సింపుల్ క్యాలిక్యులేషన్ ఉందండి. ఎంత బరువు ఉండాలి మనం అన్నది ముందు మనం తెలుసుకోవాలి ఫస్ట్. అడల్ట్స్కి ఏంటంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 ఈజ్ యువర్ యాక్చువల్ వెయిట్ కావాలి అని చెప్పి, ఐడియల్ వెయిట్ అని. అంటే ఇప్పుడు నేను 174 సెంటీమీటర్స్ ఉన్నాను, నా ఐడియల్ వెయిట్ ఈజ్ 74. సో 74కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 4-5 కేజెస్ అయినా పర్లేదు, 78, 79 ఈజ్ ఆల్సో ఓకే. మనం బిఎంఐ దీంట్లో బాగానే ఉంటాం. బట్ మోర్ దెన్ 5 కేజెస్ అయితే మనం ఒబీస్లోకి వెళ్తాం. సో వెయిట్ తగ్గించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంటే మోకాలు అరుగుదల డెఫినెట్గా వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 కేజెస్ ఉన్నాను అనుకోండి, 2 కాళ్ళ మీదకి 40 వెళ్తుంది వెన్ ఐఎమ్ వాకింగ్. అదే నేను మటం వేసుకుని కూర్చున్నాను అనుకోండి, గ్రౌండ్ రియాక్షన్ వల్ల దీనికి 80 వస్తుంది. సో ఇట్ డిపెండ్స్. అంటే మెట్లు ఎక్కినప్పుడు ఒక కాలు గాల్లో ఉంటుంది, ఇంకో కాలు మీద మొత్తం వెయిట్ ఉంటుంది. లైక్ 80 అంతా ఒక కాలు మీద పడుతుంది. అర్థమైంది మీకు? సో మనం డైనమిక్గా మనం కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మన తాలూకా వెయిట్ మారుతూ ఉంటుంది అలా. సో ఎప్పుడైతే మనం ఒబీస్ ఉన్నామో ఆ నీ జాయింట్ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల, ఆ ఒబిసిటీ వల్ల డెఫినెట్గా ఆర్థరైటిస్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో డాక్టర్ గారు, మోకాలను కాపాడుకోవాలంటే అంటే ఇప్పుడు సాధారణంగా ఒక జోక్ ఉంది. సో కార్డియాలజిస్టులు మెట్లు ఎక్కుమంటారు, ఆర్థోపెడ్ వద్దంటారు అని. సో యాక్చువల్గా మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మోకాలను కాపాడుకుంటారు? సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అట్లా మీరు చెప్పండి. అంటే వాట్ ఈస్ ద సేఫెస్ట్, ఎవరు ఏం చేస్తే బాగుంటుంది, విచ్ కైండ్ ఆఫ్ వ్యాయామాలు మన మోకాలను సంరక్షిస్తాయి? సో మన హైట్ వెయిట్ రేషియో బాగా మెయింటైన్ అయింది ఇందాక మనం అనుకుంటే, సో అప్పుడు మనం నడవచ్చు, మెట్లు ఎక్కచ్చు, దిగచ్చు, మటం వేసుకుని కూర్చోవచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. సో అదే మన హైట్ వెయిట్ రేషియో లేదనుకోండి, సో ఎక్కువ వెయిట్ ఉన్నాం అనుకోండి, అప్పుడు నాన్ కాంటాక్ట్ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే లైక్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్ అవి చేయాలి. ట్రెడ్మిల్, రన్నింగ్, జంపింగ్, జుంబా ఇట్లాంటివి చేస్తే డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు డ్యామేజ్ మోర్, బికాస్ యువర్ ఓవర్ వెయిట్, యూఆర్ డ్యామేజింగ్ మోర్ యువర్ నీ జాయింట్స్.